అభ్యాసేతు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన ఆధ్యాత్మిక అంశం పండరీపురం పాండురంగ స్వామి. పాండురంగడు మహామహిమాన్వితుడు. పొండరీకుడి యొక్క కోరిక మేరకు స్వామి పండరీపురంలో అవతరించినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. పొండరీకుడి కోరిక మేరకు పొండరీకుడి నమ్మకాన్ని నిజం చేసేందుకు క్రీస్తకం 1108-1150 మధ్యలో హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయం నిర్మించినట్టుగా మనకి చారిత్రక ఆధారాలున్నాయి. పుండరీకుడు వేశ్యాలోలుడై అతి విలాసవంతమైన జీవితం గడుపుతూ విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వాళ్ళని హింసించి భార్యని తల్లిదండ్రుల్ని ఇంటి నుండి గెంటివేసి భోగలాలసుడై తిరుగుతున్నటువంటి సమయంలో ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా హరిని వీడిని ఎలాగైనా మార్చు స్వామి అని నిరంతరం ప్రాధేయపడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి పుండరీకుడు కంటకముని ఆశ్రమం వైపు వెళ్తుండగా అక్కడ అతి వికృతమైన రూపాలతో ఉన్న 3 స్త్రీలు కంటకముని ఆశ్రమం ముందు ఊడ్చి కళ్ళాబెదల్లి ముగ్గులేస్తూ కనిపించారు. అలా చేసిన కొంచెంసేపటికే వాళ్ళు అందమైన కన్యలుగా మారి వెళ్ళిపోతున్నారు. ఇది ఏమిటా విచిత్రంగా ఉందని చెప్పి పుండరీకుడు వాళ్ళని ఈ విషయం గురించి అడిగాడు. అడిగితే మేము గంగా యమున సరస్వతి అనేటువంటి జీవనదులం, మానవులు మాలో స్నానం చేసి వాళ్ళ పాపాలన్నింటినీ కడిగి ప్రక్షాళన చేసుకుని మళ్ళీ వెళ్తుంటారని చెప్పి ఆ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోవడం కోసం మేము ఈ కంటకముని ఆశ్రమంలో సేవ చేసి పునీతులమవుతున్నామని వాళ్ళు చెప్తారు. కంటకముని యొక్క ఆ మహిమ తెలుసుకొని పుండరీకుడు ఆయన్ని గురువుగా స్వీకరించి పాండురంగుడి భక్తుడిగా మారతాడు. అలా పాండురంగుడి భక్తిలో మునిగి తేలుతూ తల్లిదండ్రులని సేవిస్తూ ఉంటాడు. పుండరీకుడిని పరీక్షించాలనుకున్నటువంటి శ్రీహరి ఆ విష్ణుమూర్తి పుండరీకుడి ఇంటి వద్దకు వచ్చి, పుండరీక నేను బయట నిల్చున్నాను, లోపలికి రమ్మని లోపలికి పిలవమని చెప్పి, లేదా నువ్వు బయటికి రమ్మని చెప్పి పిలుస్తాడు. అప్పుడు పుండరీకుడు నేను మా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, నేను బయటికి రాను అని చెప్తాడు. ఎండ మండిపోతుందయ్యా, నల్లగా మాడిపోతున్నాను, కాళ్ళు కాలుతున్నాయి, రా అని పిలుస్తాడు. అయినా సరే నేను తల్లిదండ్రుల సేవ అయిన తర్వాతనే వస్తాను, అప్పటిదాకా నువ్వు అక్కడే నిల్చొని ఉండమని చెప్పి ఒక ఇటుకని బయటికి విసురుతాడు. అప్పుడు పాండురంగ స్వామి ఆ ఇటుక మీద నిలబడి ఉంటాడు. మరాఠీలో విట్టు అంటే ఇటుక, ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి ఆయన్ని విఠలుడు అంటారు. అలా ఆయన అక్కడ ఉంటాడు. బయటికి వచ్చిన పుండరీకుడు స్వామిని చూసి, ఇప్పటిదాకా అలాగే ఎండలో ఉన్నావా స్వామి, నా గురించి నల్లగా మాడిపోయావా అని చెప్పి బాధపడతాడు. బాధపడి నువ్వు ఇక్కడే నా కోసం ఇక్కడే ఉండు, ఇక్కడే నువ్వు నా కోసం అవతరించమని చెప్పి ప్రాధేయపడతాడు. అప్పుడు పుండరీకుడు ఆ ఇటుక మీద అలాగే నడుము మీద చేతులు వేసుకొని నిలబడి ఉన్న విధంగా శిలారూపంలోకి మారతాడు. అక్కడే ఈ క్షేత్రం ఆవిర్భవించింది. అలా పాండురంగుడు ప్రత్యక్షంగా భక్తులతో మాట్లాడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. భక్తుల చేత ఆహారం తినిపించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత మహిమాన్వితుడు స్వయంభూ పాండురంగ స్వామి. ఈ క్షేత్రం చంద్రభాగ నదీ తీరాన ఉంది. ఈ చంద్రభాగ నది అసలు వాస్తవంగా భీమా నది, కానీ అక్కడి ప్రజలు చంద్రవంక లాంటి ఆకారంలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చంద్రభాగ నది అని పిలుస్తారు. ఈ భీమా నది పరమేశ్వరుడు యొక్క స్వేదంతో తయారైంది అని మనకి చరిత్ర చెబుతోంది. భక్తులు ఆ భీమా నదిలో స్నానం చేసి పుండరీకుడి దర్శనం చేసుకున్న తర్వాతనే పాండురంగ దర్శనం చేసుకుంటారు. అలా ఈ క్షేత్రంలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి విశేషాలు ఉన్నాయి. స్వామివారి లీలలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా స్వామిని సంత్ ఏకనాథ్, సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత్ నామదేవ్ మహారాజ్, సంత్ తుకారాం లాంటి ఎంతోమంది ప్రముఖ సాధువులు స్వామిని సేవించి తరించి చివరికి మోక్షాన్ని పొందారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రం పండరీపురం పాండురంగ స్వామి. దేశంలో చాలా తక్కువ ఉన్నటువంటి ఈ క్షేత్రాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో చిలకలపూడిలో కూడా స్వామి ఒక భక్తుని యొక్క కోరిక మేరకు అక్కడ ఒక భక్తుడి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని నిజం చేసేందుకు చిలకలపూడిలో పాండురంగ స్వామి స్వయంభూగా అవతరించాడు. కనుక మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ
పాండురంగాన్ని దర్శించుకోండి, తరించండి, సేవించండి. ఎప్పుడు అవకాశం ఉన్నా స్వామిని దర్శించండి. ధన్యవాదాలు.